వెల్కమ్ టు రేమా బ్లెస్సింగ్ ఆన్లైన్ సండే స్కూల్. ప్రతి వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి మేము అందరం చాలా ఆనందిస్తున్నాం. మీరు మీ ఫ్రెండ్స్కి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేమా బ్లెస్సింగ్ ఆన్లైన్ సండే స్కూల్కి స్వాగతం, సుస్వాగతం. మన మధ్యన ఉన్న డానని వచ్చి మన గురించి ప్రేయర్ చేస్తారు. ఆగాగాగాగు ప్రార్థనకి ముందు కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేస్తారు. హాయ్ పిల్లలు, బాగున్నారు అందరూ కూడా? అయ్యో మళ్ళీ ఎంత బేగా సండే వచ్చింది కదా. మీ అందరికీ సంతోషమైన ఆదివారం వస్తే మీ అందరికీ చాలా సంతోషం కదా ఆదివారం అంటే. ఎందుకంటే ఈ ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా మీరందరూ చాలా ఆనందిస్తున్నారు. పిల్లలు, ఈ యొక్క ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా మీరు దీవించబడుతున్నారు. అదేవిధంగా దేవుని వాక్యాలు నేర్చుకుంటున్నారు, అనేకమైన దేవుని మాటలు కూడా వింటున్నారు కదా పిల్లలు. అయితే మరి ఇంకా లేట్ ఎందుకు? ఈ యొక్క ఆన్లైన్ సండే స్కూల్ని ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందామా మరి? ఓకే పిల్లలు, ఎక్కడ ఉన్నారో అక్కడ మీరు మోకాలు వేస్తే మనం ఈ యొక్క ఆదివారం దినాన్న మన సండే స్కూల్ ప్రార్థన స్టార్ట్ చేసుకుందామా? ఓకే. ప్రియ ప్రభా, దేవా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ యొక్క సమయంలో ప్రభా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి ప్రభా నీకు వందనాలు. ఈ యొక్క ఆదివారం దినాన ప్రభా ఈ విధంగా ప్రభా ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా ప్రభా మా పిల్లలతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ దినాన్ని కూడా ప్రభా మీరు మాట్లాడండి ప్రభా. ఈ దినమంతా కూడా ప్రభా ఈ సండే స్కూల్ ద్వారా ఆనందించడానికి మీ సహాయం దయచేయండి, కృప దయచేయమని ప్రభా. అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభా ఈ ప్రోగ్రాం ఉండడానికి మీరు నడిపించమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇట్స్ యాక్షన్ సాంగ్స్ టైం. పిల్లలు, మీరు ఎక్కడెక్కడ ఉన్నా మీరు లేచి నిలవబడి మాతో పాటు యాక్షన్ సాంగ్స్ చేయండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, ముందుకెళ్ళేద్దాం. సూపర్ సాంగ్. ఆలస్యం ఎందుకు, మరి ప్రాక్టీస్ చేద్దాం. రైట్ లెఫ్ట్ ముందుకెళ్ళదాం. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ యేసు వైపుకు, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సండే స్కూలుకు గంతులేసుకుంటూ. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ముందుకెళ్ళదాం. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ యేసు వైపుకు, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సండే స్కూలుకు గంతులేసుకుంటూ. యేసు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ ముందుకెళ్ళదాం. యేసు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ ముందుకెళ్ళదాం. ఇండియాలో క్రిస్టియన్స్ కు స్వేచ్ఛ కోరి, ఈస్ట్ టు వెస్ట్ ఇండియాలో, నార్త్ టు సౌత్ క్రిస్టియన్స్ కు ఎవ్రీ టైం స్వేచ్ఛ కోరి క్రీస్తు ఇచ్చే స్వేచ్ఛ. ఈస్ట్ టు వెస్ట్ ఇండియాలో, నార్త్ టు సౌత్ క్రిస్టియన్స్ కు ఎవ్రీ టైం స్వేచ్ఛ కోరి క్రీస్తు ఇచ్చే స్వేచ్ఛ. కరుణ స్వరూపి పాపమంత బాపి శివ ప్రేమ చూపి స్వేచ్ఛనిచ్చెను. కరుణ స్వరూపి పాపమంత బాపి శివ ప్రేమ చూపి స్వేచ్ఛనిచ్చెను. యేసు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ ముందుకెళ్ళదాం. యేసు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ ముందుకెళ్ళదాం. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ముందుకెళ్ళదాం. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ యేసు వైపుకు, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సండే స్కూలుకు గంతులేసుకుంటూ. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ముందుకెళ్ళదాం. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ యేసు వైపుకు, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సండే స్కూలుకు గంతులేసుకుంటూ. యేసు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ ముందుకెళ్ళదాం. యేసు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ ముందుకెళ్ళదాం. ఇండియాలో క్రిస్టియన్స్ కు
స్వేచ్ఛ కోరి East to West India lo, North to South Christians ku every time స్వేచ్ఛ కోరి క్రీస్తు ఇచ్చి స్వేచ్ఛ. East to West India lo, North to South Christians ku every time స్వేచ్ఛ కోరి క్రీస్తు ఇచ్చి స్వేచ్ఛ. కరుణ స్వరూపి పాపమంత పాపి శివ ప్రేమ చూపి స్వేచ్ఛనిచ్చెను. కరుణ స్వరూపి పాపమంత పాపి శివ ప్రేమ చూపి స్వేచ్ఛనిచ్చెను. యేసువైపు చూస్తూ యేసువైపు చూస్తూ యేసువైపు చూస్తూ ముందుకెళ్ళేదాం. యేసువైపు చూస్తూ యేసువైపు చూస్తూ యేసువైపు చూస్తూ ముందుకెళ్ళేదాం. ఏంటి గ్రామ్ ఎలా కూర్చున్నావు? ఎంతెంత దూరం, చాలా చాలా దూరం. ఓ ఆ పాట యాక్షన్ చేద్దామని చెప్పనాక ఇంత యాక్టింగ్. సరేలే. అబ్బా చాలా బరువుగా ఉన్నావు. మరి బాగా తిను. పిల్లలు ఆర్ యు రెడీ? ఎస్. ఎంతెంత దూరం, చాలా చాలా దూరం, మోయలేని భారం నా పాప భారం. ఎంతెంత దూరం, చాలా చాలా దూరం, మోయలేని భారం నా పాప భారం. కొండదారిలో ఎండదారిలో పరిగెత్తి నేను అలసిపోతిని. కొండదారిలో ఎండదారిలో పరిగెత్తి నేను అలసిపోతిని. కన్నీరు విడచి కృంగిపోతిని, పాపాల ఊబిలో మునిగిపోతిని. కన్నీరు విడచి కృంగిపోతిని, పాపాల ఊబిలో మునిగిపోతిని. యేసయ్య వచ్చి లేవదీసినాడు, కన్నీరు తుడచి కౌగలించినాడు. యేసయ్య వచ్చి లేవదీసినాడు, కన్నీరు తుడచి కౌగలించినాడు. చిన్నారి పాప భయమెందుకు, యేసయ్య నీ గుండె దిగులెందుకు. చిన్నారి బాబు భయమెందుకు, యేసయ్య నీ గుండె దిగులెందుకు. ఎంతెంత దూరం, చాలా చాలా దూరం, మోయలేని భారం నా పాప భారం. ఎంతెంత దూరం, చాలా చాలా దూరం, మోయలేని భారం నా పాప భారం. కొండదారిలో ఎండదారిలో పరిగెత్తి నేను అలసిపోతిని. కొండదారిలో ఎండదారిలో పరిగెత్తి నేను అలసిపోతిని. కన్నీరు విడచి కృంగిపోతిని, పాపాల ఊబిలో మునిగిపోతిని. కన్నీరు విడచి కృంగిపోతిని, పాపాల ఊబిలో మునిగిపోతిని. యేసయ్య వచ్చి లేవదీసినాడు, కన్నీరు తుడచి కౌగలించినాడు. యేసయ్య వచ్చి లేవదీసినాడు, కన్నీరు తుడచి కౌగలించినాడు. చిన్నారి బాబా భయమెందుకు, యేసయ్య నీ గుండె దిగులెందుకు. చిన్నారి బాబు భయమెందుకు, యేసయ్య నీ గుండె దిగులెందుకు. ఎంత దూరం, చాలా చాలా దూరం, మోయలేని భారం నా పాప భారం. ఎంతెంత దూరం, చాలా చాలా దూరం, మోయలేని భారం నా పాప భారం. కొండదారిలో ఎండదారిలో పరిగెత్తి నేను అలసిపోతిని. కొండదారిలో ఎండదారిలో పరిగెత్తి నేను అలసిపోతిని. కన్నీరు విడచి కృంగిపోతిని, పాపాల ఊబిలో మునిగిపోతిని. కన్నీరు విడచి కృంగిపోతిని, పాపాల ఊబిలో మునిగిపోతిని. యేసయ్య వచ్చి లేవదీసినాడు, కన్నీరు తుడచి కౌగలించినాడు. యేసయ్య వచ్చి లేవదీసినాడు, కన్నీరు తుడచి కౌగలించినాడు. చిన్నారి పాప భయమెందుకు,
యేసయ్యా నీ గుండా దిగులెందుకు, చిన్నారి బాబు భయమెందుకు, యేసయ్యా నీ గుండా దిగులెందుకు. ఏంటి గ్రామి నువ్వేం భయపడట్లేదు? ఏకే 47 గన్ అయితే నాకేంటిలే. అయినా నీకెంత ధైర్యం ఎక్కడిది? ఏసే నాలో ఉంటే నేనెందుకు భయపడతాను? నేను దేనికి భయపడను. AK-47 గన్నైతే నాకేంటిలే, ఏ ఫైరింగ్ రైఫిల్లోని బుల్లెట్ అయితేందిలే. AK-47 గన్నైతే నాకేంటిలే, ఏ ఫైరింగ్ రైఫిల్లోని బుల్లెట్ అయితేందిలే. భయము లేదు దిగులు లేదు ఏ వేళలో యేసయ్య తోడుండగా, భయము లేదు దిగులు లేదు మా ఇళ్ళలో యేసయ్య కలిసుండగా. భయము లేదు దిగులు లేదు ఏ వేళలో యేసయ్య తోడుండగా, భయము లేదు దిగులు లేదు మా ఇళ్ళలో యేసయ్య కలిసుండగా. లా 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 లా. La 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 la. ఏ బాణం గురిపెట్టుచు సాతాను ఎదురొచ్చినా, నా ప్రాణం తీయాలని పన్నాగమే పన్నినా. ఏ బాణం గురిపెట్టుచు సాతాను ఎదురొచ్చినా, నా ప్రాణం తీయాలని పన్నాగమే పన్నినా. భయము లేదు దిగులు లేదు ఏ వేళలో యేసయ్య తోడుండగా, భయము లేదు దిగులు లేదు మా ఇళ్ళలో యేసయ్య కలిసుండగా. భయము లేదు దిగులు లేదు ఏ వేళలో యేసయ్య తోడుండగా, భయము లేదు దిగులు లేదు మా ఇళ్ళలో యేసయ్య కలిసుండగా. లా 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 లా. లా 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 లా. AK-47 గన్నైతే నాకేంటిలే, ఏ ఫైరింగ్ రైఫిల్లోని బుల్లెట్ అయితేందిలే. AK-47 గన్నైతే నాకేంటిలే, ఏ ఫైరింగ్ రైఫిల్లోని బుల్లెట్ అయితేందిలే. భయము లేదు దిగులు లేదు ఏ వేళలో యేసయ్య తోడుండగా, భయము లేదు దిగులు లేదు మా ఇళ్ళలో యేసయ్య కలిసుండగా. భయము లేదు దిగులు లేదు ఏ వేళలో యేసయ్య తోడుండగా, భయము లేదు దిగులు లేదు మా ఇళ్ళలో యేసయ్య కలిసుండగా. లా 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 లా. La 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 la. ఏ బాణం గురిపెట్టుచు సాతాను ఎదురొచ్చినా, నా ప్రాణం తీయాలని పన్నాగమే పన్నినా. ఏ బాణం గురిపెట్టుచు సాతాను ఎదురొచ్చినా, నా ప్రాణం తీయాలని పన్నాగమే పన్నినా. భయము లేదు దిగులు లేదు ఏ వేళలో యేసయ్య తోడుండగా, భయము లేదు దిగులు లేదు మా ఇళ్ళలో యేసయ్య కలిసుండగా. భయము లేదు దిగులు లేదు ఏ వేళలో యేసయ్య తోడుండగా, భయము లేదు దిగులు లేదు మా ఇళ్ళలో యేసయ్య కలిసుండగా. లా లా లా
అని ఎవరు చెప్తారు? ఇంకెవరు? డాననియా భలే అని హాయ్ పిల్లలు అని చెప్తారు కదా. అవును, ఇప్పుడు మనం డానన్నీని పిలుద్దామా మనకు ఒక మంచి స్టోరీ చెప్పడానికి? పిల్లలు మీరందరూ జాగ్రత్తగా వినాలి. పిల్లలు, ఈరోజు నేను మీకు ఒక అమ్మాయి గురించి చెప్దాం అనుకుంటున్నాను. అయితే దానికి ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. పిల్లలు, మీలో ఎంతమందికి యేసయ్య అంటే ఇష్టం? ఇష్టమేనా అంటారు. మాలో చాలామందికి అన్య నాకు ఇష్టం అన్య అంటారు. మరి యేసయ్యని నిజంగా నువ్వు ప్రేమిస్తున్నారా? మీరు ప్రేమిస్తున్నారా యేసయ్యని? మరి ప్రేమిస్తే యేసయ్య గురించి మీరు ఏదైనా చేశారా? అన్య మేమేం చేస్తామని చిన్నపిల్లలు అంటే, సరే యేసయ్య గురించి చిన్నపిల్లలైనా సరే మనం ఏదైనా చేయొచ్చు యేసయ్య గురించి. అయితే పిల్లలు, ఇంతవరకు మీరు చాలా కాలం నుంచి సండే స్కూల్కి వస్తున్నారు, దేవుని వాక్యాన్ని చదువుతున్నారు. అయితే మీరు చాలాసార్లు దేవుని మాట వినరు, అదేవిధంగా తల్లిదండ్రుల మాట కూడా వినట్లేదు. మీలో కొంతమంది తల్లిదండ్రుని దూషిస్తారు కూడా. పిల్లలు, ఈరోజు మీతో నేను ఒక అమ్మాయి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మన బైబిల్లో 2వ రాజులు 5వ అధ్యాయంలో ఈ స్టోరీ ఉంటుంది. ఒకవేళ మీరు వాక్యం చదివే వాళ్ళైతే ఈ పాటకే ఆ అమ్మాయి ఎవరనేది మీకు అర్థమై ఉండొచ్చు. పిల్లలు, ఈరోజు నేను అమ్మాయి గురించి చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఒక చిన్న అమ్మాయి ద్వారా నాలాంటి వాళ్ళు లేదంటే పెద్దవాళ్ళు ఎవరైనా సరే చాలా నేర్చుకోవచ్చు. మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, మనం నిజంగా దేవుణ్ణి మన ఫ్రెండ్గా అంటే దేవునిలో మనం ఎదుగుతుంటే మనం దేవుడి గురించి అనేకమైన సంగతులు ఇతరులకి చెప్తాం. పిల్లలు, ఈ అమ్మాయి ఇజ్రాయెల్ దేశంలో ఉండేది. చాలా చక్కగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండేది. పిల్లలు, అయితే ఏమైంది? సడన్గా సిరియా దేశం ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధంకి వచ్చి అందులో కొంతమందిని బానిసల కింద పట్టుకెళ్ళిపోయింది. అందులో ఈ అమ్మాయి కూడా ఉంది. పిల్లలు, వేరే దేశం నుంచి ఇజ్రాయెల్ దేశం నుంచి బానిసలుగా అమ్మాయిని సిరియా దేశానికి తీసుకొస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక సైన్యాధిపతి ఇంట్లో పనిచేస్తుంది. వాళ్ళ భార్యకి సహాయం చేస్తుంది, సైన్యాధిపతి భార్యకి. ఆ సైన్యాధిపతి అంటే ఆ సిరియా రాజుకి చాలా ఇష్టం. ఎందుకంటే ఆ సైన్యాధిపతి వల్ల సిరియా రాజుకి లేదంటే ఆ దేశానికి ఎంతో మేలు జరిగిందని ఆ రాజు నమ్ముతాడు. కాబట్టి ఆ సైన్యాధిపతి అంటే సిరియా రాజుకి చాలా ఇష్టం. మీకు అర్థమైందా పిల్లలు? ఆ సైన్యాధిపతి పేరు చెప్పండి. తెలిసే ఉంటుంది కదా. ఆ సైన్యాధిపతి పేరేంటి? నయమాను. మీరు చాలాసార్లు వినే ఉంటారు కదా ఈ యొక్క స్టోరీని, లేదంటే మీరు పాట కూడా పాడుకుంటారు కదా, నయమాను ఎలీసా అని. అదే పిల్లలు, ఇప్పుడు ఈ నయమాను తన యొక్క యజమాని, ఆ ఇంట్లో పనిచేస్తుంది అమ్మాయి. పిల్లలు, ఈ నయమాను చూసినప్పుడు అమ్మాయి ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తుంది. నా యజమానుడికి కుష్ఠరోగం ఉంది అని అమ్మాయికి తెలుస్తుంది. పిల్లలు, అయితే ఈ అమ్మాయి ఎప్పుడైతే యజమానుడికి కుష్ఠరోగం ఉందని తెలిసిందో ఈ అమ్మాయికి ఒకటి అనిపిస్తుంది. పిల్లలు, మా దేశంలో ఒక మంచి దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి కానీ ఈ యొక్క నా యజమానుడు వెళ్తే ఇప్పుడు ఇతనికి స్వస్థత కలుగుతుంది, తన కుష్ఠరోగం బాగుపడుతుంది అని అమ్మాయి అనుకొని తన యజమానురాలతో చెప్తుంది. చెప్పిన వెంటనే యజమానురాలు నయమాన్తో చెప్తుంది. ఈ విధంగా నయమానికి విషయం తెలుస్తుంది అన్నమాట. పిల్లలు, మీకు చెప్పనా, అమ్మాయి నయమానికి కుష్ఠరోగం, మీరు పలానా దేశంలో ఒక దేవసేవకుడు ఉన్నాడు, అక్కడికి వెళ్తే ఈ నయమాను కుష్ఠరోగం పోతుంది అని చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి పిల్లలు. ఎందుకంటే మొట్టమొదటిగా అమ్మాయిని వేరే దేశం నుంచి, ఇజ్రాయెల్ దేశం నుంచి వాళ్ళ తల్లిదండ్రులు దూరంగా తీసుకొస్తారు. మామూలుగా అయితే ఫస్ట్ అమ్మాయికి కోపం ఉండాలి. ఆ ప్లేస్లో నువ్వు కానీ నేను కానీ ఇంకెవరైనా ఉంటే నన్ను నా యొక్క తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తారా వీళ్ళు అనే పగ ఉంటుంది. ఆ వ్యక్తికి ఏదైనా చెడు జరిగితే చాలా సంతోషిస్తాం, ఇలాగే జరగాలే అని అనుకుంటాం పిల్లలు. కానీ అమ్మాయి అలా అనుకోలేదు. తన యజమానుడికి కుష్ఠరోగం ఉందనగానే, అయితే నా దేశంలో ఒక మంచి ప్రవక్త ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, స్వస్థపరుస్తాడు అనే విషయాన్ని తన ఇంత విశ్వాసంతో చాలా ధైర్యంగా చెప్పింది. పిల్లలు, మీకు కూడా చెప్పనా, తను అలా చెప్పడానికి తనలో చాలా విశ్వాసం ఉండాలి. నిజానికి ఒకవేళ అలా జరగకపోతే ఏమవుతుంది పిల్లలు మీకు తెలుసా? తనని చంపేస్తారు. తన అబద్ధం చెప్పిందని తనని చంపుతారు. కానీ తనకు దేవుని మీద ఉన్న నమ్మకం, దేవుని మీద ఉన్న విశ్వాసం, అప్పటి వరకు ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు
చెప్పారేమో దేవుడి గురించి, లేదా తను దేవుని కార్యాలు విన్నదేమో. అమ్మాయి పేరైతే బైబిల్లో రాయబడలేదు, కానీ తనకు దేవునిలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో ఆ మాటతో అర్థమవుతుంది. సరే, ఇప్పుడు నయమాను తను చెప్పిన మాట బట్టి రాజు దగ్గరికి వెళ్ళాడు. పలానా ఇశ్రాయేల్ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడంట, అలాగా నేను వెళ్ళాలి అనగానే అప్పుడు రాజు ఏం చేస్తాడంటే, ఈ సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుకి ఒక ఉత్తరం రాస్తాడు. పిల్లలు ఉత్తరం రాసిన వెంటనే ఆ ఇశ్రాయేల్ రాజు ఆ లెటర్ విని చాలా బాధపడతాడు. ఏంటంటే అదేంటిది, అది కుష్ఠరోగం ఉంటే నేనేం చేయగలను, నేను ఒకరిని బతికింపగలనా, ఒకరిని పుట్టించగలనా, నేను ఒకరిని స్వస్థపరచగలనా అని తన బట్టలు చింపుకొని కావాలని కయ్యానికి కాలు దూతున్నాడు ఈ సిరియా రాజు అని చెప్పి ఎంతో బాధపడుతున్నప్పుడు ఆ విషయం ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ఆ యొక్క దైవజనుడికి తెలుస్తుంది. అప్పుడు ఆ దైవజనుడైన ఎలీషా రాజుకు ఒక వర్తమానం పంపిస్తాడు. ఒక వర్తమానం, నువ్వెందుకు అలా బాధపడుతున్నావు? ఇశ్రాయేల్ దేశంలో దైవజనుడు అన్న సంగతి నీకు తెలీదా? ఇశ్రాయేల్ దేశంలో దైవజనుడు ఉన్నాడని ఆ రాజుకు తెలియనియండి, రమ్మని చెప్పని అనగానే వెంటనే రమ్మని చెప్పి కబురు పెడతారు. అదేవిధంగా మొత్తానికి నయమాను తన రథాలని అన్నిట్లో వేసుకొని ఎలీషా దగ్గరికి వస్తాడు. ఎలీషా తన సేవకునితో కబురు పెడతాడు, యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పు, తనకు స్వస్థ వస్తుందని చెప్పి. వెంటనే నయమానికి కోపం వచ్చేస్తుంది. అదేంటది, నేనేదో ఇలా ముట్టి ఏదో మాయ చేసి నన్ను స్వస్థపరుస్తాడు అనుకున్నాను. మన దేశంలో మంచి నదులు లేవా? దమస్కు మొదలైన నదులు లేవా? ఈ యోర్దాను నదులు మొదలైన వేటని వెళ్ళిపోతుంటే అందులో ఉన్న ఒక సేవకుడు, అయ్యగారండి, ఆ యొక్క సేవకుడు మీకు ఏదో గొప్ప పని చేయమంటే చేయరా? నదిలో మనం అది ఏమాత్రం అండి అనగానే వెంటనే వచ్చి మళ్ళీ వెనక్కి యోర్దాను నదిలో 7 సార్లు మునుగుతాడు. వెంటనే నయమానికి స్వస్థత వస్తుంది. పిల్లలు దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఇదంతా బాగానే ఉంది. దాని తర్వాత ఈ యొక్క నయమాను ఈ దేశంలో అంతటా కూడా ఏ దేవుడు లేడు, మీ దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకుంటాడు. పిల్లలు 2 రాజుల 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుంటే నయమాను మన దేవుణ్ణి ఏ విధంగా మెచ్చుకున్నాడో పొగిడాడో మనకు అర్థమవుతుంది. ఇదంతా జరగడానికి కారణం ఎవరు పిల్లలు? ఒక చిన్న అమ్మాయి, ఒక బానిస పిల్ల. తన దగ్గర ఉన్న దేవుని గురించి ఇతరులకు చెప్పాలి. తనకున్న విశ్వాసము ఏ విధంగా చూపించింది చూడండి పిల్లలు. మీలో ఉంటుందా విశ్వాసం? మీలో ఎవరైనా సరే యేసయ్య గురించి మీ ఫ్రెండ్స్కి చెప్పారా ఎప్పుడైనా? లేదా ఎప్పుడైనా నీవు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీ ఇంట్లో కానీ, మీ ఇంట్లో మీ అమ్మా నాన్నకు కానీ, నీకు కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేసి ఆ యొక్క ప్రతిఫలన పొందుకున్నావు పిల్లలు? పొందుకోలేదు కదా. మీరు ప్రార్థన చేయరా? అంటే యేసయ్య మీ ఫ్రెండ్గా లేడా? యేసయ్యతోని మనకున్న సంబంధం చాలా మెరుగ్గా ఉండాలి. యేసయ్య మన ఫ్రెండ్గా ఉంటే మనం చేసే ప్రార్థన యేసయ్య వింటాడు. ఆ చిన్న అమ్మాయి చూసారా, అద్భుతంగా ఒక వ్యక్తిని దేవునిలోకి నడిపించింది, లేదా ఒక వ్యక్తిని దేవునికి పరిచయం చేసింది. పిల్లలు మీరెప్పుడు కూడా ఫోన్లోని యూట్యూబ్లోని నేను కొంతమంది గురించి పిల్లల గురించి విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడే 9th క్లాసు 8th క్లాసు లేదంటే 10th క్లాస్కి వచ్చినప్పుడు ఎంత దారుణంగా ఫేస్బుక్లో ఈ మధ్య టిక్టాక్ బ్యాన్ చేశారు. చాలా సంతోషకరమైన విషయం. మన దేవుని పిల్లలే టిక్టాక్లోని సినిమా పాటలు చేసుకోవడం, ఇది విన్నప్పుడు చాలాసార్లు బాధ అనిపిస్తుంది. అయ్యో మన సండే స్కూల్ పిల్లలే ప్రతివారం సండే స్కూల్కి వస్తున్నారే, వాళ్ళ గురించి చూసినప్పుడు ఈ టిక్టాక్లో ఇలాగా సినిమా పాటలు చేయడం ఏంటి, సినిమా పాటలు ఇలాగా అంటే మనం దేవుని గురించి ఇతరులకు చెప్పడం పోయింది కాక మనమే దేవుని నుంచి దూరం అయిపోతున్నామేమో. పిల్లలు మీరు సండే స్కూల్కి రావట్లేదు, ఇప్పుడు ఆన్లైన్లో సండే స్కూల్ చూస్తున్నారు. మీ తల్లిదండ్రుల మాట కూడా కొన్నిసార్లు వినట్లేదు, అలా ఫోన్ పట్టుకొని ఉండడం, యూట్యూబ్లు చూడడం, ఫేస్బుక్లు, వాట్సాప్లు. చిన్న పిల్లలైనా సరే పిల్లలు దేవునికి ఇష్టం లేనిది మనకు కూడా ఇష్టం ఉండకూడదు. అందుకనే యేసయ్య అంటున్నాడు యోహాను సువార్త 14:15 వచనంలో, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞల్ని గైకొందురు అంటున్నాడు. మీరు యేసయ్య నిజంగా ప్రేమిస్తే మీరు యేసయ్య ఆజ్ఞల్ని గైకొంటారు. పిల్లలు ఒక సమయంలోని 1-2 నిమిషాల్లో నేను ముగిస్తాను. నేను ఒక వ్యక్తి గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో నేను ఒకరి జీవిత చరిత్ర చదువుతున్నాను. ఆయన పేరు రిచర్డ్ హోమ్బ్రాండ్. గొప్ప మిషనరీ. నాకెంత అంటే చదువుతుండగలది బాధ, అంటే ఇలాంటి భక్తులు కూడా ఉంటారా అని అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు 14 సంవత్సరాలు జైల్లో చాలా క్రూరంగా హింసించబడతాడు. రుమేనియా అనే దేశంలో రష్యన్ సైనికులు చాలా ఇబ్బందులు పెడతారు. పిల్లలు తను చాలా బాధపడుతున్నాడు. ఆ యొక్క చెరసాల్లో దేవుని గురించి ఇబ్బందులు పడుతున్నారు. అంత కాదుగా నేను దాని గురించి చెప్పదలుచుకోలేదు. ఆ యొక్క చరిత్ర చదువుతున్నప్పుడు నేను
తను రాసిన ఒక అబ్బాయి గురించి రాశాడు. ఎవరో కాదు, వాళ్ళ అబ్బాయి గురించే ఒక విషయం రాస్తాడనమాట. వాళ్ళ అబ్బాయి గురించి రాసినప్పుడు వాళ్ళ అబ్బాయి 11 సంవత్సరాల ఏజ్. వీళ్ళు రష్యన్ సైనికుల మధ్య సువార్త చేస్తుంటారు రహస్యంగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దేవుడి గురించి చెప్తూ ఉంటుంటారు. వాళ్ళు కూడా రష్యన్ సైనికులు ఎంతగానో దేవుడు అంటే ఇష్టపడుతూ ఉంటారు. కానీ అక్కడ కమ్యూనిస్ట్ దేశం, అక్కడ ఎలా పడితే అలా సువార్త చేయకూడదు, దేవుడి గురించి చెప్పకూడదు, అలా చెప్తే జైల్లో వేసేస్తారు. కొన్ని సందర్భాల్లో వీళ్ళు దేవుని వాక్యాన్ని వాళ్ళకి ఇవ్వడానికి, కరపత్రికలు ఇవ్వడానికి కానీ, బైబిల్ ఇవ్వడానికి కానీ డైరెక్ట్గా అవ్వదు. పెద్దవాళ్ళు అంటే వెళ్తే వాళ్ళు పట్టుకుంటారు. కాబట్టి ఈ యొక్క హూమ్రాన్ గారు ఏం చేసేవారంటే, తన దగ్గర ఉన్న వాళ్ళ అబ్బాయి 11 సంవత్సరాలు ఉండొచ్చు, మిగతా కొంతమంది పిల్లల్ని వాళ్ళకి బైబిల్ ఇచ్చి, దేవుని కరపత్రాలు ఇచ్చి పంపించేవారు. ఈ రష్యన్ సైనికులకి ఆ పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళని పట్టుకొని ముద్దులాడడం, వాళ్ళతో పాటు సరదాగా ఉండేవారు. వాళ్ళు సైనికులు పిల్లలకు కూడా చాక్లెట్లు ఇచ్చేవారు. అయితే వీళ్ళ దగ్గర ఉన్న బైబిల్ని తీసి ఆ సైనికులకి ఇచ్చేవారు, కరపత్రాలు తీసి వాళ్ళకి ఇచ్చేవారు. వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా తీసుకొని దేవుని వాక్యాన్ని చదువుకునేవారు రహస్యంగా. చూసారా పిల్లలు, ఆయన అంటాడు, ఇచ్చాడు హూమ్రాన్ గారు, మేము చేయలేని పని చిన్న చిన్న పొట్టి పిల్లలు ఎంత చక్కగా చేస్తున్నారు. మేము వెళ్ళలేని ప్రదేశానికి వీళ్ళు వెళ్ళి దేవుని వాక్యాన్ని అందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్తారు పిల్లలు. చూసారా పిల్లలు, అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే నువ్వు దేవుని ఆజ్ఞల్ని గైకొంటావు, నువ్వు కూడా ఇతరులకి యేసే గురించి చెప్తావు. కానీ పిల్లలు అదే టైంలో ఇంకొకరి గురించి కూడా చెప్తారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ టైంలో అతను జైల్లో ఉంటున్నప్పుడు ప్లారెస్ అనే ఒక దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తిని తీసుకొచ్చేస్తారంట. తను కూడా జైల్లో పెడతారు, దేవుని సువార్తను చెప్తున్నాడని. చాలా చిత్రహింసలు పెడతారు, ఎలుకల్ని లోపలికి వదిలేస్తారు. అవి చాలా ఆకలిగా ఉంటాయి, వాటి నుంచి కాపాడుకోవాలి. అలా నిలబెట్టి చాలా రోజులు ఉంచుతారు, చాలా గంటలు ఉంచుతారు. ఇలాగ చిత్రహింసలు, వేడిగా కాల్చిన దాంతో అలాగ పొడుస్తూ ఉంటున్నారంట. అయినా చనిపోవట్లేదంట అతను. దేనికంటే ఇవన్నీ పెడుతున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా దేవుని గురించి చెప్పిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ గురించి చెప్పు అంటే ఇతను ఎవరి గురించి చెప్పట్లేదు. ఎన్ని చేసినా ఇతను నిజం చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు వాళ్ళ గురించి అని చెప్పి సమాచారం వాళ్ళ అబ్బాయిని తీసుకొస్తారు. వాళ్ళ అబ్బాయికి 14 సంవత్సరాలు ఉంటాయి. ఆ అబ్బాయి పేరు అలెగ్జాండర్. తీసుకొచ్చి తన ఎదురుగా పెట్టి వాళ్ళ అబ్బాయిని కొరడాలతో కొడుతూ ఉంటుంటారనమాట. చాలా బాధ. తన తండ్రి ముందే తన కొడుకును కొడుతూ ఉంటుంటే ఆ బాధ భరించలేక, నాన్న అలెగ్జాండర్, నిన్ను ఇంతలా హింసిస్తుంటే నేను భరించలేను, నేను ఒప్పేసుకుంటాను, నేను చెప్పేస్తాను అంటే వాళ్ళ అబ్బాయి అంటాడు, నాన్న నువ్వు విశ్వాసఘాతుకుడు అయితే అది చూడడం నాకు ఇష్టం లేదు, పర్లేదు, యేసే గురించి నేను చనిపోతాను, యేసు నా ప్రేమ దేశం అని మాట చెప్పి నేను చనిపోతాను, నాకేం పర్లేదు నాన్న, నువ్వు మాత్రం చెప్పకు, నువ్వు నీ విశ్వాసాన్ని వదులుకోకు అనగానే వాళ్ళ నాన్న ఎంత సంతోషిస్తాడు పిల్లలు. వెంటనే ఆ సైనికులు తన తండ్రి ముందే తన కొడుకుని చంపేస్తారు పిల్లలు. ఇలాంటి సంఘటనలు ఎన్నో. ఇదంతా కూడా జరిగిన చరిత్ర. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే పిల్లలు, ఈ రోజుల్లో ఉన్న చిన్న చిన్న పిల్లలను కాకపోవచ్చు, యవనస్తులుగా ఉన్న మీరైనా చూస్తున్న ఎవరైనా పెద్దవారైనా సరే, మన విశ్వాసం దేవునిలో నిలకడగా ఉండాలి పిల్లలు. మనం దేవునిలో ఎదుగుతూ ఉండాలి. యేసే గురించి ఇతరులకు చెప్పాలి. ఇదంతా పోయి మనమే యేసే నుంచి దూరంగా వెళ్ళిపోతుంటే, మనమే దేవుణ్ణి ప్రేమించడం మానేసి సినిమాలని, టీవీలని, యూట్యూబ్ అని, ఫేస్బుక్లని, చిన్న చిన్న పిల్లలు 12-13 సంవత్సరాల రిక్వెస్ట్లు పెడుతూ ఉంటుంటారు కొంతమంది ఫేస్బుక్లో. ఎందుకంటే మనం యేసయ్యని తెలుసుకున్నాం. యేసయ్య మనకు పరలోకాన్ని ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు మనల్ని నశించిపోకుండా ఉండడానికి తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని పెట్టి మనందరినీ రక్షించాడు పిల్లలు. మరి మనకు రక్షణ వచ్చింది కదా, మనం చనిపోతే పరలోక రాజ్యం వెళ్తాం కదా. పూర్వం రోజుల్లో లేదంటే కిందటి సంవత్సరాల్లో చాలామంది దైవ సేవకులు గొప్ప గొప్పవారు తమ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆ సువార్తను ముందుకు తీసుకురావడం వల్ల ఈరోజు ఆ సువార్త నీకు నాకు వచ్చిన పిల్లలు. మరి మన పని ఏంటి? మనం కూడా ఇతరులను దేవుని దగ్గర తీసుకొని రావాలి కదా. ఎంతోమంది తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా యేసే గురించి సేవ చేశారే. కానీ నువ్వు ఒక్కరికైనా యేసే గురించి చెప్తున్నావా? ఒక్కరినైనా ఇప్పుడు వరకు యేసే గురించి లేదంటే యేసే దగ్గరికి తీసుకొచ్చావా? ఒక్కరినైనా నరకానికి వెళ్ళకుండా నువ్వు రక్షించావా? ఇలా ఉండాలంటే మొట్టమొదటిగా పిల్లలు మనం యేసయ్యలో ఎదగాలి. మనం యేసయ్యని
తెలుసుకోవాలి పిల్లలు. అలా ఉండినట్టయితే అప్పుడు ఇతరులను మనం యేసయ్యలోకి నడిపించవచ్చు. మనం దేవునిలో నమ్మకంగా ఉండాలి. యేసయ్యని మన ఫ్రెండ్గా, లేదంటే నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం, నేను యేసయ్యని ఎల్లప్పుడూ కలిగి ఉంటాను, ఆయనతో నా బంధం ఎల్లప్పుడూ కలిగి ఉంటుంది, గట్టిగా ఉంటుంది అని రోజు వాక్యాన్ని చదవడం, రోజు ప్రార్థన చేయడం, ఇలా ఉంటే మనం దేవునిలో ఎంత చక్కగా ఎదుగుతాం. అదేవిధంగా ఇతరులను కూడా యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళడానికి మనం ఎంతో ముందుకుంటాం పిల్లలు. అర్థమైందా పిల్లలు? ప్రియమైన తల్లిదండ్రుల ద్వారా మీకు ఒక మాట చెప్పదలుచుకున్నాను ఈ రోజుల్లో. ఒకవేళ తల్లిదండ్రులు ఎవరైనా చూస్తూ ఉంటే, మీ పిల్లలకి చదువు ఇవ్వచ్చు, లేదంటే బోలని ధనం మీ పిల్లలకి మీరు ఇవ్వచ్చు, ఆస్తులు ఇవ్వచ్చు, అంతస్తులు ఇవ్వచ్చు, కానీ దేవుని వాక్యాన్ని మనం వాళ్ళకి ఇవ్వగలుగుతున్నామా? దేవునిలోని వాళ్ళు మనం నడిపించగలుగుతున్నామా? మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు సరైన మార్గాల్లో వెళ్తున్నారా లేదా అని మీరు వాళ్ళని గమనిస్తూ ఉండండి. పర్లేదులే చిన్నపిల్లలు వాళ్ళ తర్వాత మారుతారులే అనుకుంటే మారరు. మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని దేవుని మాటల వైపు, లేదంటే దేవుని అడుగుజాడల్లో మనం వాళ్ళని నడిపిస్తే పెద్దవారైన తర్వాత వాటి నుంచి తప్పుకోకుండా ఉంటారు. తల్లిదండ్రులారా, మీ అందరికీ చేతులు జోడించి నేను ప్రార్థన చేస్తున్నాను. మీ పిల్లల్ని దేవుని మార్గాల్లో, దేవుని వాక్యంలో నడిపిస్తే అంతకన్నా సంతోషం ఇంకోటి ఉండదని నేను అనుకుంటున్నాను. సరే పిల్లలు, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి దేవుని ఆజ్ఞల్ని, ఆయన మాటల్ని గైకొంటూ ఆయన్ని ప్రేమించేవారుగా మనం అందరం ఉన్నామా పిల్లలు? పొట్టి జక్కయ్య, దొంగ జక్కయ్య. కాదు, పొట్టి జక్కయ్య, మంచి జక్కయ్య. అవును గ్రామి, పొట్టి జక్కయ్య మంచి జక్కయ్యలా ఎలాగయ్యాడో తెలుసా? తెలుసు. యేసయ్య పొట్టి జక్కయ్య ఇంటికి వెళ్ళారు కాబట్టి దొంగ జక్కయ్య మంచి జక్కయ్యలా మారిపోయారు. ఈ పాట అందరం పాడుకుందామా? ఓ yes. పొట్టి జక్కయ్య, దొంగ జక్కయ్య, పొట్టి జక్కయ్య, దొంగ జక్కయ్య, యేసుని చూడ ఎంతో ఆశపడ్డాడు, యేసుని చూడ ఎంతో ఆశపడ్డాడు. ఎగిరి చూసిన, వంగి చూసిన చూడలేదు, తోసి చూసిన, లాగి చూసిన కనబడలేదు. ఎగిరి చూసిన, వంగి చూసిన చూడలేదు, తోసి చూసిన, లాగి చూసిన కనబడలేదు. గబగబమని పరిగెత్తి చెట్టు పైకి ఎక్కాడు, యేసయ్య అక్కడికెళ్ళి కిందకి రమ్మని చెప్పాడు. గబగబమని పరిగెత్తి చెట్టు పైకి ఎక్కాడు, యేసయ్య అక్కడికెళ్ళి కిందకి రమ్మని చెప్పాడు. పొట్టి జక్కయ్య, మంచి జక్కయ్య, పొట్టి జక్కయ్య, మంచి జక్కయ్య, యేసు వచ్చినందున కొత్త మనసు ఇచ్చాడు, యేసు వచ్చినందున కొత్త మనసు ఇచ్చాడు. యేసుని నీ హృదయం లోనికి చేర్చుకో, యేసుని నీ హృదయం లోనికి చేర్చుకో, కొత్త మనిషిగా నిన్ను మార్చును, కొత్త మనిషిగా నిన్ను మార్చును. ఎగిరి చూడనక్కర్లేదు, వంగి చూడనక్కర్లేదు, యేసయ్యని నాలోనికి చేర్చుకుంటే చాలును. ఎగిరి చూడనక్కర్లేదు, వంగి చూడనక్కర్లేదు, యేసయ్యని నాలోనికి చేర్చుకుంటే చాలునే. పొట్టి జక్కయ్య, దొంగ జక్కయ్య, పొట్టి జక్కయ్య, దొంగ జక్కయ్య, యేసుని చూడ ఎంతో ఆశపడ్డాడు, యేసుని చూడ ఎంతో ఆశపడ్డాడు. ఎగిరి చూసిన, వంగి చూసిన చూడలేదు, తోసి చూసిన, లాగి చూసిన కనబడలేదు. ఎగిరి చూసిన, వంగి చూసిన చూడలేదు, తోసి చూసిన, లాగి చూసిన కనబడలేదు. గబగబమని పరిగెత్తి చెట్టు పైకి ఎక్కాడు, యేసయ్య అక్కడికెళ్ళి కిందకి రమ్మని చెప్పాడు. గబగబమని పరిగెత్తి చెట్టు పైకి ఎక్కాడు, యేసయ్య అక్కడికెళ్ళి కిందకి రమ్మని చెప్పాడు. పొట్టి జక్కయ్య, మంచి జక్కయ్య, పొట్టి జక్కయ్య, మంచి జక్కయ్య, యేసు వచ్చినందున కొత్త మనసు ఇచ్చాడు, యేసు వచ్చినందున కొత్త మనసు ఇచ్చాడు. యేసుని నీ హృదయం లోనికి చేర్చుకో, యేసుని నీ హృదయం లోనికి చేర్చుకో, కొత్త మనిషిగా నిన్ను మార్చును, కొత్త మనిషిగా నిన్ను మార్చును. ఎగిరి
చూడగలరు, వంగి చూడగలరు. యేసయ్యను నాలోనికి చేర్చుకుంటే చాలునే. ఎగిరి చూడగలరు, వంగి చూడగలరు. యేసయ్యను నాలోనికి చేర్చుకుంటే చాలునే. ఏ స్కిట్టా అని ఎదురు చూస్తున్నారు కదా. అవును, నేను అదే ఎదురు చూస్తున్నాను. నాకు ఏ స్కిట్టా తెలీదు. అయితే పదండి మనందరం కలిసి స్కిట్ చూసేద్దాం. ఐఎమ్ రెడీ. ఏంటో కరోనా మట్టుగా చాలా విపరీతంగా వ్యాపించేస్తుంది. బయట పరిస్థితి ఏం బాగోలేదు. హాస్పిటల్స్ అన్ని ఫుల్ అయిపోతున్నాయి. ఇంకా భగవంతుడే కాపాడాలి. ఈయనేంటి ఇప్పుడు చేస్తున్నాడు? హలో, యా ఫైన్. యూ? యా ఓకే. వాట్ ఈస్ ద స్టేటస్ డే బిఫోర్ ఐ సెడ్? Okay. Yeah. I don't know properly about that. Yeah, you know? Yeah, okay. Yeah, you have any doubts, please contact to Stephen sir. Yeah, he is a clarified. Yeah, okay. Okay, see you later, day after tomorrow. Okay, bye. డాక్టర్ గారు కూర్చోమ్మ, కూర్చో. ఏంటి సమస్య? ఏంటి? కడుపు చాలా ఆందోళన ఉంది సార్. చేయబట్టు మొన్నట్లా తాగిక ఇప్పుడు చెప్పు. కడుపు ఆందోళన ఉంది సార్. భయాందోళనగా ఉందా? లేదు సార్, కడుపులో ఏది తిన్నా అరిగిపోతుంది సార్. ఏది తిన్నా అరిగిపోతుంది. నైట్ ఏం తిన్నావు? ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ పూరి, ప్లేట్ మైసూర్ బజ్జీ, 2 ప్లేట్ దోశ, ప్లేట్ ఉప్మా, 1 ప్లేట్ ఎగ్ నూడిల్స్, 1 ప్లేట్ చికెన్ నూడిల్స్, ఇంకో ప్లేట్ పానీపూరి, ఇంకా ఆచార్. ఇప్పుడు ఏం తెప్పించమంటావా? అదే సార్. తిందు కానీ మీ ఇష్టం సార్, ఏం తెప్పిస్తారు? ఈత మనిషివా మానవురా నువ్వు? అంతంత తినేస్తే ఫుడ్ లేక జనాలంతా బయట బాధపడుతుంటే చేయి బయట. అదే సార్, ఎవరు పట్టుకుంటాం కదా. నీ నాడీ వ్యవస్థ ఎడం చేతి వైపు ఉంది. గుండె ఎక్కడ ఉంది సార్? సార్, కొవ్వు ఇక్కడ ఉంది సార్. బాగా పెంచావురా. సెట్ అంతా బాగానే ఉంది. సరే, మార్నింగ్ ఎన్ని గంటలు వేస్తావు? 1 గంట 2 గంటలు వేసుకుంటుంది సార్. అబ్బా, అంత పేరు వేసిపోతావు ఏంటి? కొంచెం లేట్గా 6 గంటలు లేకిరా. రాత్రి 6 గంటలకు సార్? కాదు, మార్నింగ్. వీళ్ళకైతే విటమిన్ లోపాలు రావా? ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేచి కొన్ని పనులు చేసుకొని ఎండలో నిలబడాలి. ఏంటి? ఫోన్ చేసిన తర్వాత ఫోన్ చేసుకుంది సార్. మరి ఫుడ్ తప్ప వేరే ప్రపంచం ఉంటుందారా నీకు? చెప్పించేయి. ఇగో నీకు విటమిన్ లోపం వచ్చింది, అందుకో కొంచెం వీక్గా కనిపిస్తున్నావు. మెడిసిన్ అని వాడు క్లియర్ అవుతుంది. ఓకేనా? కౌంటర్లో అమౌంట్ కట్టేసేళ్ళు. ఏ కడుపు పూజ కూర్చో. మరి ఎక్కువగా వస్తుందా? అవును డాక్టర్ గారు. ఆగు. డాక్టర్ గారు. ఏమి లేదమ్మా, నీకు మేజరే. ఏ డాక్టర్ గారు? మేజర్ ఆపరేషనే పడుతుంది నీకు. దేని డాక్టర్ గారు? బాగా తినేసా కదా, కొవ్వు బాగా పేరుకుపోయింది అక్కడ. ఏదో చేయండి డాక్టర్ గారు, చాలా కడుపు తట్టుకోలేకపోతున్నాను డాక్టర్ గారు. చేసేద్దాం. మరి ఆపరేషన్ చేయించుకుంటా. మరి మీ ఇష్టం డాక్టర్ గారు, ఏం చేసుకోవాలి డాక్టర్ గారు? నా కడుపు తగ్గాలి డాక్టర్ గారు. మరి ఆపరేషన్ చాలా ఖర్చు అవుతుంది. మీ ఇష్టం డాక్టర్ గారు. ముందు నా నొప్పి తగ్గించండి డాక్టర్ గారు. నొప్పి తగ్గించేద్దాం, దాన్నే ఉంది. అరే అలా లేదన్నా 2-3 లక్షల దాకా అవుతుంది. ఓకేనా? ఓకే డాక్టర్ గారు, ముందు ఆపరేషన్ చేయండి డాక్టర్ గారు. చేసేద్దాం, ఆపరేషన్ ఎంతసేపు చేసేద్దాం. కానీ
సరే, మొన్న వచ్చిన పేషెంట్ కూడా మీరే కదా? డాక్టర్ గారు నేనే డాక్టర్ గారు. డాక్టర్ గారు విజయాలో చేయించుకుంటారా? ఎక్కడ దాకా చేయించుకున్నాను డాక్టర్ గారు, ముందు చెప్పండి డాక్టర్ గారు, చేయండి డాక్టర్ గారు. అది కాదువే, ముందు నేను స్టడీ చెయ్యాలి కదా. డాక్టర్ గారు నొప్పి చేస్తున్నారు, స్టడీ అంటారు డాక్టర్ గారు. మరి అంతంత తినేస్తే నొప్పి రాక ఏమవుతుంది? డాక్టర్ గారు, డాక్టర్ గారు ప్లీజ్ డాక్టర్ గారు చేయండి డాక్టర్ గారు. శానిటైజర్ అంతా పంపిస్తుంది, అది అక్కడ జమ అవుతుంది అకౌంట్లో. జిఎస్టీ అప్లికేబుల్ ఇక్కడ. ఏదో చేయండి డాక్టర్ గారు, ముందు డాక్టర్ గారు. సరే అయితే అబ్బా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్దాం మరి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, రెండు డాక్టర్ గారు. నొప్పి వచ్చేస్తుంది డాక్టర్ గారు. వస్తున్నాను ఆగవయ్యా, కంగారు ఎందుకు? డాక్టర్ మరి ఆపరేషన్ అంటే ఆ మాత్రం ఉంటుంది, ప్యానిక్ అయిపోకూడదు. నొప్పి భరించలేకపోతున్నాను డాక్టర్. వస్తున్నాను ఆగు. డాక్టర్ రండి డాక్టర్. వస్తున్నాను ఆగవే. ఓ కంగారు అయిపోతున్నావు. ఆపరేషన్ అంటే అసమాసియా. డాక్టర్ ప్లీజ్ డాక్టర్. అవును, అసలైంది మర్చిపోయినవే. డాక్టర్ గారు ఉండదే, కంగారు అయిపోతావేటి? చేస్తా నాకే. కొంచెం నొప్పిగా ఉంటుంది, ఓర్చుకోవాలి. అబ్బా ఈ నొప్పి డాక్టర్ గారు. ఇది మొత్తం ఇంజక్షన్. తర్వాత ఆకలి వేసేస్తాను, తినేస్తాను, డాక్టర్ గారు అని బొర్ర తినేస్తాను అంటే అవదు. డాక్టర్ గారు, డాక్టర్ గారు. అమ్మా పడుకో. ఆపరేషన్ అయిపోయిందమ్మా. పేషెంట్లోకి ఇస్తే చూద్దాం. డాక్టర్ గారు, డాక్టర్ గారు. లేవు డాక్టర్ గారు దాదా కూర్చో. ఇప్పుడు ఎలాగుంది? ఏదో కానీ బాగుంది కానీ డాక్టర్ గారు, ఏదో కొంత తేడాగా ఉంది డాక్టర్ గారు. తేడాగా ఉండడం ఏంటి? ఆపరేషన్ సక్సెస్ వే. బాగా అనుకున్నాను డాక్టర్ గారు, ఇప్పుడు ఏదో తేడా కొడుతుంది డాక్టర్ గారు. తేడా ఏం లేదు. రేపటి నుంచి నువ్వు పుష్టిగా తినచ్చు, బస్టిగా పలచ్చు, సరేనా? ఓకే డాక్టర్. ఫీజు మొత్తం అక్కడ కడిసి వెళ్ళాలి. సరే డాక్టర్. దండం ఒకటి పెట్టి వెళ్ళిపోతున్నట్టు అవుతుంది. సరే డాక్టర్. సరే అయితే బాగా పలిచాడు. అబ్బా ఏటో నొప్పి మరీ ఎక్కువైపోయింది. డాక్టర్ గారు ఎప్పుడు వస్తారేటో? డాక్టర్ గారు ఏంటమ్మా, ఎవరు కావాలి? ఎవరి కోసం వెయిటింగ్? మాట్లాడు బాబు, ఎవరు కావాలమ్మా? ఎవరి కోసం వెయిటింగ్? వీడి పాములా కుసలు పడేస్తుండు.
ఏంటి ప్రాబ్లం ఏంటి అలా అవుతున్నావు? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? ఊరుకోవయ్యా, నీ పని నువ్వు చేసుకో. డాక్టర్ గారి కోసం వెయిట్ చేస్తున్నాను. అయితే నేను డాక్టర్ని కాదు బాబు. నువ్వు చాలా ఇరిటేట్గా ఉన్నావు, కొంచెం ప్రశాంతంగా ఉండు. బాబు నీ పని నువ్వు చేసుకో, నేసి ఉండు. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు? బా బా ఏంటో ఉదయాన్నే ఇలాంటి పేషెంట్ వచ్చాడట బాబు. బా కడుపు నొప్పి వచ్చా. అమ్మా నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. ఇదేంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు నాకు నమస్కారం పెట్టడం బాగానే ఉంది, నువ్వేంటి ఆడికి డాక్టర్ నమస్కారం పెడుతున్నావు? ఏం జరుగుతుంది ఇక్కడ? మాకు డాక్టర్ గారండి. ఓహో, ఆహా, కథ అలా జరిగిందనమాట. ఎవరు? మా డాక్టర్ గారండి. డాక్టర్ గారా? పర్సనల్ డాక్టరా? అవును సార్. ఓహో, ఇది ఎప్పటి నుంచో ఈ కథ? సార్ గత 2 రోజులు నాకు డాక్టర్ సార్ ఈయనే. అలా బిల్డప్ ఇచ్చాడా? ఓహో, అంటే నేను డాక్టర్ కాదా? కాదు, నాకు ఇప్పుడు ఈ విషయం అర్థమైంది. ఆడి బిల్డప్కి నువ్వు ఈ కడుపుల నొప్పికి మొన్న ఒక రోజు లీవ్ మీద వెళ్ళానులే, అప్పుడు బిల్డప్ ఇచ్చాడు డాక్టర్ అని. నీకు ఇంతకీ ఫ్లాష్ బ్యాక్ తెలుసా? లేదు సార్, తెలీదు. ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాను చూడు. ఏంటో ఈ డాక్టర్ ఏం చేస్తున్నాడు ఏంటో. ఏంటి సార్, ఎలా ఉంది హాస్పిటల్ రన్నింగ్? అంత బాగానే ఉందా? అవును సార్, అదే ప్రాబ్లం, కరోనా కదా. ఏ పేషెంట్ వచ్చినా భయం వేస్తుంది. అవును సార్, చూద్దాం పర్మిషన్ మనకి వస్తే. వన్స్ పర్మిషన్ మనం సంపాదించుకుంటే స్టార్ట్ చేయొచ్చు సార్. ఓకే సార్, మీకు తర్వాత మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మై కమిన్ సార్. కమింగ్. సార్ ఏంటయ్యా, పళ్ళు తప్పించి ఒళ్ళు కనిపించట్లేదు. ఏ ఊరి నుంచి వచ్చా? నీగో ప్రియా. మన భారతదేశమేనా? మన భారతదేశమే సార్. ఏమో ఎప్పుడు వెళ్ళాలి ఈ పేరు ఒక డాక్టర్గా. కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏంటి విషయం, దేనికి వచ్చావు? సార్ అదే కాంపౌండర్కి వేకెన్సీ ఉందన్నారని వచ్చాను సార్. ఓహో, ఎవరు చెప్పారు? అది మన గ్రేస్ గారి రికమెండేషన్ సార్. ఓహో, గ్రేస్ గారి రికమెండేషనా? ఓకే, జాబ్ కన్ఫర్మ్ కానీ. సరే కానీ ఇప్పుడు కాంపౌండర్ జాబ్ కదా. అవును సార్. డాక్టర్ దగ్గర అవును. పేషెంట్స్ 4 మంది వస్తారు, వాళ్ళకి నేను ట్యాబ్లెట్స్ ఇస్తాను, అవును సార్. వాళ్ళకి ఇవ్వాలి. సో ప్రొనౌన్సియేషన్ ప్రాపర్గా ఉండాలి. ఏది ప్రాపర్గా ఉండాలి? ప్రొనౌన్సియేషన్. అది లేదనుకో, ఒకదానికొకటి మనం ప్రొనౌన్స్ చేసి వాళ్ళకి వేరే ట్యాబ్లెట్లు ఇచ్చామనుకో అయిపోద్ది కదా. కాబట్టి ఇంతకీ ఏం చదివా? నేను ఎస్ఎస్సి సార్. ఎస్ఎస్సి చదివిసావా? సార్. మంచిది. ఓకే, సరే నేను కొన్ని ట్యాబ్లెట్లు రాస్తాను, నేమ్స్. ఓకే సార్. అవి నువ్వు ప్రొనౌన్స్ చేయాలి. ఓకే సార్. చదివింది డోలాక్ సార్. తబలా ఏం కనబడట్లేదా అయినా? కీబోర్డు, గిటారు ఏం మనిషిగా? డోలో అలా అయితే కష్టమే. సరే ఇంకొక టాబ్లెట్ నేను రాస్తాను. పెద్ద ఎంత సార్ ఇది? పారాషూటా? లైట్లు లేవా? పారాషూట్ కాదురా, పారాషూట్మాల్. నువ్వు ఇంగ్లీష్ బాగా ప్రొనౌన్సియేషన్ చేయాలి, ఓకేనా? ఈరోజు నైట్కి ఒక లిస్ట్ ఇస్తాను, టాబ్లెట్స్ లిస్ట్ అంతా. అది ఇంటికి వెళ్ళి బాగా స్టడీ చేసి మార్నింగ్ రావాలి, తేడా జరగకూడదు, అర్థమైందా? ఓకే సార్. సరే, అది ఇంకోటి మరి ఫుడ్, బెడ్, పిఎఫ్, ఈఎస్, ఓడీలు, ఈడీలు, డిఓడీలు. బాగా చెప్తున్నారు లిస్ట్. రేషన్ ఇప్పుడు కూడా సరుకులు ఎవరేమో టీఏ, డిఏ, బిఏ. డాక్టర్ని నాకే లేవు, నీకు టీఏలు, డిఏలు అలవెన్స్లు అంట. జీతం ఇస్తాను, జీతంతో మంచిగా ఒక రూమ్ ఎక్కడైనా బయట తీసుకొని స్టే చేసి నీట్గా ఉండు, అర్థమైందా? మార్నింగ్ ఎన్ని గంటలు ఇస్తావు? 9:30 ఎర్లీగా లేచిపోతాను సార్. అంత ఎర్లీ మనం లేచిపోక ఏంటి మాట్లాడుతున్నావురా? 9:30, 10కి లేకడం ఏంటి? నా దగ్గర అలా ఉండదు. ఎర్లీ మార్నింగ్ లేగాలి, 5 before లేగాలి. లేచి నీ యాక్టివిటీస్ అన్ని చూసుకొని 9 షార్ప్, 8:30, 9 కల్లా ఇక్కడ ఉండాలి. అట్లాగే ఈవినింగ్ టైం వదిలేస్తాను, టైంకి ఇంటికి వెళ్ళి మొబైల్తో వదిలేశాను కదా, మొబైల్తో ఎక్కువ స్పెండ్ చేద్దాం, టీవీ ఎక్కువ చూసుకుందాం అని వ్యర్థంగా టైం వేస్ట్ చేయకూడదు.
నేను హోంవర్క్ ఇస్తాను, అది కంప్లీట్ చేయాలి నువ్వు. చేసి జాగ్రత్తగా టైంకి పడుకొని టైంకి ఇక్కడ రావాలి. ఇలా అయితేనే కంటిన్యూ అవుతావు, లేదంటే పీక్ పడేస్తాను. అర్థమైందా? ఓకే సార్. ఏంటి ఓకే ఓకే అంటున్నావు? ఇంకేమైనా అయిపోదామని వచ్చావేంటి? రే సార్ కాంపౌండర్ అవుదామని వచ్చాను. అదే కదా, డాక్టర్ అయిపోతే ఏమైనా ప్లాన్ ఉందా ఏంటి? అంటే ఫర్దర్గా అలాంటి ప్రయోగాలు ఏం చేసావు అనుకో, నిన్ను నన్ను లోపల వేసేస్తాను. అదే సార్ ఎక్స్పీరియన్స్ ఉంటే డాక్టర్ అయిపోతావా? ఎవరి మాటలు వినకలగా. అర్థమైందా? ఓకే సార్. ఇంకేమైనా ఉన్నాయి మాట్లాడుకోవడానికి? ఇంకేం లేవు సార్. ఇంకేం లేవా? మరి కదులు ఇంకేం లేవు ఎదగలగంటే ఏం చేస్తాను? ఓకే సార్. అది జరిగిన విషయం. అర్థమైందా? డాక్టర్ గారు ఏటేటో చేశారు డాక్టర్ గారు, నా కడుపు మొత్తం గెలిచారు డాక్టర్ గారు. ఆపరేషన్ చేయించుకున్నావా? అవును డాక్టర్ గారు, 2 లక్షలు కూడా ఇచ్చాను డాక్టర్ గారు. ఏరా 2 లక్షలు తీసుకుని ఆపరేషన్ చేసావా? సార్ 2 లక్షలు తీసుకున్నాను కానీ సిటీఎస్టీ ఎస్జిఎస్టీకి 4,000 పోయాయి సార్. నువ్వు ఆపరేషన్ చేయడమే తప్పు అంటే దానితో 2 లక్షలు తీసుకున్నావు, మళ్ళీ అదొక కబుర్లో ఒకటి. సార్ ఆపరేషన్ చేసిన దగ్గర నుండి ఇంకా ఎక్కువ అయిపోయింది సార్ కడుపు నొప్పి, అందుకే ఫైర్ అయిపోయింది సార్. మరి రాక ఆడొక ప్రొఫెషనల్ డాక్టర్, నువ్వు ఒక పేషెంట్వి ఆపరేషన్ చేయించుకున్నా వాడు చేస్తాడు. నొప్పి ఎక్కువ ఒక తక్కువ అవుతుందా? ఆ లోపల ఏం పెట్టి కుట్టిస్తాడో ఏం జరిగిందో సార్ మీరే ఎలాగైనా కడుపు నొప్పి తగ్గించాలి సార్. ఇప్పుడు అర్జెంట్గా నీకు మళ్ళీ రీఆపరేషన్ చేయాలి. చేసిన తప్పు చేసి ఎప్పుడైనా కరెక్ట్ చేయాలి. పేషెంట్ని హాల్కి తీసుకెళ్ళి. నేను చేయమంటావా ఆపరేషన్? బాబు మీకు దండారు బాబు, ఊరుకోరు బాబు. సార్ డాక్టర్ గారు చేస్తారా ఆపరేషన్కి? బాబు రెడీగా ఉన్నాడమ్మా. రెడీ చేయి త్వరగా. ఫాస్ట్ చేయండి డాక్టర్ గారు, నొప్పి తట్టుకోలేకపోతున్నాను డాక్టర్ గారు. ఫాస్ట్ అన్నామంటే నీకు చెయ్యాల్సి వస్తుంది. అవసరమా? వస్తారా డాక్టర్ గారు? ఊరుకోరా బాబు. పడుకో. డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్ రెడీ డాక్టర్. అంతా రెడీ చేసావా? రెడీగా ఉంది. వస్తున్నా. ఏంట్రా అది? చేపల మార్కెట్లో కుట్లేసావు. కడుపా చేపల మార్కెట్ అది, అలా కుట్లేసావు. అక్కడ ఉండాల్సిన వెపన్స్ అన్ని ఏమయ్యా అని చూస్తుంటే ఇక్కడ పెట్టి కుట్టేసావా? కత్తిరా. అంటే డాక్టర్ తినిందంతా అరిగిపోతుంది అన్నాడు, అందుకని అరగలేని ఎట్టి కుట్టించాను. ఆహా, ఇంకెన్ని దాచుంచావు? అమ్మయ్యా, ఆ బాగు ఇంకా ఏవో కనబడుతున్నాయ్యా. చూడు ఒకసారి, ఆ బోన్స్ అన్ని ఎలా డ్యామేజ్ అయిపోయో చూస్తున్నావా? అవును సార్. ఎంత డ్యామేజ్ అయిపోయో? అవును సార్. ఏంటిది? మత్సరం. మత్సరము, అందుకే ఎముకలు అంత డ్యామేజ్ అయిపోయాయి. ఇంకా ఉన్నాయి. అసూయ. ఓ, ధనాస. ఇంకా ఏవో ఉన్నాయి. ఎన్ని దాచేవరా బాబు? వ్యభిచారం. సార్ ఇంకా ఏవో కనబడుతున్నాయి. ఓరు బాబోయ్, 4 సిమ్ములు. సార్ ఏటిడు 4 సిమ్ములు మెయింటైన్ చేస్తున్నాడు. ఎంతసేపు మాట్లాడుతున్నాడు? ఇంకేవో ఉన్నాయి సార్. చాలా ఉన్నాయి సార్. ఇంకా అల్లలతో కూడిన ఆట పాటలు. బాబురే, ఇలా అయితే పాడైపోక ఏమవుతుంది? వీడి హృదయంతో పాటు కడుపు అన్ని డ్యామేజ్ అయిపోయాయి. అమ్మయ్యా, అన్నీ క్లియర్ అయిపోయింది. అవును సార్. సరే, మరి వీటిని క్లీన్ చేస్తాం కానీ మళ్ళీ పెయిన్ రాకుండా ఒక సొల్యూషన్ మనం చేయాలి కదా. అవును సార్. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. అవును సార్. ఓకేనా? దానికి బదులు జీవదారులు బయలుదేరి బాటిల్ అక్కడ ఉంది, అక్కడ తీసుకుంటారా? ఓకే సార్. సార్ మీరు అడిగింది ఈ జీవదారులు బయలుదేరే బాటిల్లో వాటర్ వేసి క్లీన్ చేస్తే క్లీన్ అయిపోద్ది. ఓకే సార్.
ఓకే, అక్కడ పెట్టు. ఓకే సార్. అమ్మయ్యా, ఆపరేషన్ సక్సెస్. అవును సార్. దేవుడు కృప వల్ల పేషెంట్ బ్రతికాడు. కాసేపు అయిన తర్వాత మెలకు వస్తుంది, పేషెంట్ కండిషన్ చూద్దాం. సరే సార్, మీరు వెళ్ళి కూర్చోండి. అయ్యా, ఆపరేషన్ అయిపోయింది, లేకు. ఇలాగొచ్చి కూర్చో. డాక్టర్ గారు ఏదో మీతో మాట్లాడతారు. చాలా బాగుంది డాక్టర్ గారు. నొప్పి అంతా అయిపోయింది డాక్టర్ గారు. అంత ఫ్రీగా ఉందా? నొప్పి అంతా అయిపోయింది డాక్టర్ గారు. చాలా బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు లేచి నిలవబడి ఒకసారి కూర్చో. బాగానే ఉందంతా? చాలా బాగుంది డాక్టర్ గారు. ఇలాగే మెయింటైన్ చేయి. మళ్ళీ ఆ బయటికి తీసినవన్నీ వాటితో నింపుకున్నావు అనుకో, మళ్ళీ నేను ఎవడు కాపాడాడు. అర్థమైందా? ఓకే, ఫీజు పే చేసి బయట ఒక 100 రూపీస్ పే చేసి వెళ్ళిపో. నువ్వు తీసుకున్న డబ్బులని అతనికి ఇచ్చే. ఓకేనా? ఓకే డాక్టర్. ఓకే, వెళ్ళండి. ఇప్పుడు అందరూ కూడా ఇలాగా చేతులు శుభ్రంగా ఉంచుకుంటున్నారు కదా. అవును, కరోనా వచ్చిన దగ్గర నుండి అందరూ శానిటైజర్స్ వాడుతున్నారు. యూదుల సంస్కృతిలో యేసు ప్రభు జీవిస్తున్న రోజుల్లో చేతులు కడుక్కోవడం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఆ రోజుల్లో చేతులు కడుక్కోకుండా ఎవరైనా పొరపాటున భోజనం చేస్తే దాన్ని చాలా నేరంగా చూసేవారు. ఒకసారి యేసు ప్రభు శిష్యులు దారిలో వెళ్తూ వెళ్తూ వారు చేతులు కడుక్కోకుండా తినడాన్ని అక్కడున్న వాళ్ళు చూసి, ఏంటి ప్రభువా, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా తినేస్తున్నారు అని యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు ఏమన్నారో తెలుసా? చూడండి, మీకు ఆ మాట చదువుతాను, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 17వ వచనం నుండి ఈ విధంగా ఉంది. నోటిలోనికి పోవునదంతయు కడుపులో నుండి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరుచునని మీరు గ్రహింపరా? అంటే నోటి లోపలికి వెళ్ళిపోయేది, బయట నుండి వెళ్ళేది ఏమి కూడా మనుషుని అపవిత్రపరచదు, కానీ నోటి నుండి వచ్చేవి మాటలు ఉన్నాయి చూసారా, అవి హృదయములో నిండి ఉన్న దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడును అని రాయబడి ఉంది. పిల్లలు ఈ నాటికని చూశారు కదా. చాలా కడుపు నొప్పితో వచ్చిన వ్యక్తి కడుపులో నుండి ఏమి బయటపడి యేసు ప్రభు ఆ రోజునే చెప్పారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పెను. అలాగని చేతులు కడుక్కోకుండా భోజనం చేయకండే. యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, చేతిలో నుండి తినే ఆహారము లోపలికి వెళ్ళేటప్పుడు ఎంత క్వాలిటీ, ఎంత రుచికరమైన ఆహారం నోట్లోకి వెళ్ళాలని మనం ఆశపడతామో, అలాగే నోట నుండి బయటకు వచ్చే మాట కూడా అంతే రుచిగా ఉండాలి అని ఆయన భావం. వినండి పిల్లలు జాగ్రత్తగా. నోటి నుండి రుచికరమైన మాటలు ఎలాగొస్తాయి? నోటి నుండి వచ్చే ప్రతి మాట హృదయములో ఏమి నిండి ఉందో దాని నుండే వస్తుంది. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో ఈ విధంగా రాయబడింది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. చూడండి ఎంత ఖచ్చితంగా రాయబడిందో. ద హార్ట్ ఈజ్ డిసీట్ఫుల్ అబౌవ్ ఆల్ థింగ్స్ అండ్ డెస్పరేట్లీ వికెడ్, హూ క్యాన్ నో ఇట్? హూ క్యాన్ నో ఇట్? హృదయము అన్నిటికంట ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? ఈ హృదయము చాలా భయంకరమైనది. కాబట్టి ఏం చేయాలి? వినండి జాగ్రత్తగా పిల్లలు. ఈ హృదయము యేసు ప్రభు రక్త
రక్తము చేత శుద్ధి చేయబడాలి. చూడండి, మీరు చూసిన నాటికలో ఆ వ్యక్తి కడుపుని కోసి ఏ విధంగా లోపల ఉన్న అపవిత్రతను అంతా తీసివేశారో, యేసయ్య మన హృదయంలో ఉన్న అపవిత్రతను అంతా తీసివేసి మనకి నూతన హృదయాన్ని ఇస్తారు. అప్పుడేం జరుగుతుందో తెలుసా? చూశారుగా నాటికలో జీవజలాన్ని, లివింగ్ వాటర్స్ని తిరిగి కడుపులో ఆ డాక్టర్ గారు పెట్టి స్టిచ్చెస్ వేశారు కదా, అదే యేసు ప్రభు చెప్పారు. చూడండి, మీ కొరకు నేను ఆ మాట చదువుతాను. యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతాను, జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో ఈ మాట ఉంది. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. చూసారా ఈ మాటలు? ఎవరైతే దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుండంట జీవజలములు బయటికి వస్తాయంట. మరి పిల్లలు చూడండి, ఈ వాటర్ ఫాల్స్ చూస్తే ఎంత అందంగా ఉన్నాయి కదా, ఎలాగా జలాలు అలాగ వస్తూ ఉంటుంటే చూడ్డానికి ఎంత సుందరంగా ఉంది కదా. అవును, అలాంటి సీనరీస్ చూడడం అంటే మనకి చాలా ఇష్టం, మన హృదయానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ యేసయ్య మన హృదయంలో ఉంటే మన కడుపులో నుండి జీవజలాలు వస్తాయంట. అప్పుడు మన జీవితం అనేక మందికి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఆలోచించండి. మరి మీ చిన్న హృదయాల్ని యేసయ్యకి ఇస్తారా? మారు మనసు పొందుతారా? ప్రభువుని మీ రక్షకునిగా అంగీకరిస్తారా? ప్రభువుగా ఒప్పుకుంటారా? అప్పుడు ఆయన రక్తము మీ ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. పిల్లలు, ప్రతి వారం మీరు చూస్తున్న ఈ సండే స్కూల్ మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నాం, ప్రభువును స్తుతిస్తున్నాం. ఇంకా అనేక మందికి రేమా బ్లెస్సింగ్ చర్చ్ ఆన్లైన్ సండే స్కూల్ని పరిచయం చేయండి. రేమా బ్లెస్సింగ్ ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. కోటు సూది ప్యాంటు వేసుకొని పరలోకం పోవాలంటే పోలేము, మనము పోలేము. పట్టుచెర మిడి చుడి వేసుకొని పరలోకం పోవాలంటే మనం పోలేము. అవునవునవును, ఈ వస్త్రాలు వేసుకొని మనం పరలోకం వెళ్ళాము. ఎంత కాస్ట్లీ అయినా మనం వెళ్ళాము. రక్షణ వస్త్రాలు వేసుకుంటేనే పరలోకం వెళ్ళగలం. పిల్లలు, మీరందరూ మారు మనసు పొందారా? சுட்டு பேண்டையில மாட்டுக்கிட்டே போனாலும் முடியாது, போக முடியாது. பட்டு போடுற மிடி சுடிய மாட்டுக்கிட்டு போனாலும் முடியாது, போக முடியாது. ரக்ஷபு எண்ணம் ஆடையணிந்தால், ரக்ஷபு எண்ணம் ஆடையணிந்தால் போகலம் போகலம் பரலோகம் போகலம், போகலம் போகலம் பரலோகம் போகలం. కోటు సూటు ప్యాంటు వేసి పరలోకం పోవాలంటే పోలేము, మనము పోలేము. పట్టు చీర మిడి చుడి వేసుకొని పోవాలంటే పోలేము, మనము పోలేము. రక్షణ వస్త్రం ధరించుకొని, రక్షణ వస్త్రం ధరించుకొని పోగలం పోగలం పరలోకం పోగలం, పోగలం పోగలం పరలోకం పోగలం. கொட்டு சுட்டு பாட்டையில மாட்டுக்கிட்டு போனாலும் முடியாது, போக முடியாது. பட்டு கொடுற மிடி சுடி மாட்டுக்கிட்டு போனாலும் முடியாது, போக முடியாது. ரக்ஷபு எண்ணம் ஆடையணிந்தால், ரக்ஷபு எண்ணம் ஆடையணிந்தால் போகலம் போகலம் பரலோகம் போகலம், போகலம் போகலம் பரலோகம் போகலம். కోటు సూటు ప్యాంటు వేసి పరలోకం పోవాలంటే పోలేము, మనము పోలేము. పట్టు చీర మిడి చుడి వేసుకొని పోవాలంటే పోలేము, మనము పోలేము. రక్షణ వస్త్రం ధరించుకొని, రక్షణ వస్త్రం ధరించుకొని పోగలం పోగలం పరలోకం పోగలం, పోగలం పోగలం పరలోకం పోగలం, పోగలం పోగలం పరలోకం
పరలోకం పోగలం 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 పరలోకం పోగలం. మనం ఇప్పుడు సండే స్కూల్ క్లోజింగ్కి వచ్చాం కదా, మనం ఇప్పుడు క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందామా? క్లోజింగ్ ప్రే చేసుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. రేమో బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. పిల్లలు అందరూ బాగున్నారా? ఈరోజు సండే స్కూల్ ప్రోగ్రామ్స్ అంతా కూడా చూచి ఆనందించారు కదా. నేను మీ కొరకు ఒక వాక్యం చదివి ప్రార్థన చేస్తాను. జాన్స్ థర్డ్ ఎపిసోడ్, 3వ యోహాను పత్రిక, ఒకే అధ్యాయం ఉంది, వెర్స్ 4. I have no greater joy than to hear that my children walk in truth. మా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారు అని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అని ఈ భక్తుడు చెప్తున్నాడు. పిల్లలైన మీరు సత్యమును అనుసరించి నడుచుకుంటే అబద్ధము నోట రాకుండా తల్లిదండ్రులతో, టీచర్స్తో, ఫ్రెండ్స్తో అబద్ధములు చెప్పకుండా ఎప్పుడూ సత్యమే మాట్లాడితే, సత్యం అంటే యేసు ప్రభువే, సత్యం అంటే దేవుని వాక్యమే, దేవుని ఆజ్ఞలను పాటించి దేవుని వాక్య ప్రకారంగా నడుచుకుంటే పరలోకమందున్న తండ్రి అయిన దేవునికి సంతోషము, అలాగనే మీ సేవకులకి సంతోషము, మీ తల్లిదండ్రులకు సంతోషము, అలాగే తోడునున్న చుట్టూ ఉన్న సమాజానికి సంతోషం. మరొక వచనము 2వ పత్రికలో 4వ వచనం, ఐ రిజాయిస్ గ్రేట్లీ దట్ ఐ హ్యావ్ ఫౌండ్ సమ్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ వాకింగ్ ఇన్ ట్రూత్ యాజ్ వి రిసీవ్డ్ కమాండ్మెంట్ ఫ్రమ్ ద ఫాదర్. ఇది కూడా అలాంటి మాటే. మీలో కొంతమంది పిల్లలు సత్యములో నడుచుకుంటున్నారు అని విని కనుగొని సంతోషిస్తున్నానంటా ఉన్నారు. ప్రేర్ చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి పిల్లలు ఒకే చోట చేరి సండే స్కూల్ జరిపించుకోలేకపోతున్నప్పటికీ ఈ ఆన్లైన్లో ఇలాగ పిల్లలందరూ తల్లిదండ్రులతో పాటు ఈ ప్రోగ్రాంను వీక్షిస్తున్నందుకే నీకు వందనాలు. ఈరోజు ఈ కార్యక్రమం చూచిన వారందరినీ, పిల్లలేమి, వారి తోటివారేమి, తల్లిదండ్రులేమి, అందరినీ ఆశీర్వదించండి. సత్యమునందు నడుచుకున్నవారుగా చేయండి. నీ అందరి విశ్వాసం అధికము చేయండి. మంచి ప్రవర్తన దయచేయండి. బుద్ధి కలిగి, భక్తి కలిగి, భయం కలిగి జీవించేవారుగా చేయండి. రాబోయే రోజుల్లో వారిని గొప్పవారిగా, నీ సేవకులుగా, నిన్ను ప్రేమించి సేవించేవారుగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మక సన్నిధి ఈ పిల్లలందరినీ దీవించి ఆ సన్నిధి కాంతిని వారి మీద దేవుడే ప్రకాశింపచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.